నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 16వ అధ్యాయము పరీక్షిత్ యొక్క దిగ్విజయ యాత్ర ధర్మదేవతకును భూదేవికిని జరిగిన సంవాదము. 1వ శ్లోకము. సూత ఉవాచ తాత పరీక్షిద్విజవర్య శిక్షయా మహాభాగవత శాససః యతా హి సూత్యామభిజాత కోవిదాః సమాదిశన్ విప్ర మహద్గుణస్తథా. సూతుడు ఇట్ల నేను సౌనక మహర్షి, పాండవుల మహాప్రస్థాన అనంతరము పరమభక్తుడైన పరీక్షణ్ మహారాజు ఈ భూమండలమును బ్రాహ్మణోత్తముల ఉపదేశములను అనుసరించి పరిపాలించుచుండెను. అతని జనకాలమందు జ్యోతిషవేత్తలు తెలిపిన ఆయన గురించి కలిగినటువంటి సద్గుణములను అన్నీను పూర్తిగా నిండారి ఉండెను. 2వ శ్లోకము. సౌత్తరస్య తనయాముపయేమ ఇరామతీం జనమేజయాందీశ్చతురస్త శ్యాముత్పాదయత్సుతాన్. అతడు కృపాచార్యుని ప్రధానాచార్యునిగా నియమించుకొని గంగానది తీరమునందు 3 అశ్వమేధ యాగములను ఆచరించెను. అందు బ్రాహ్మణోత్తములకు విరివిగా దక్షిణను వసంగెను. ఆ యజ్ఞమునందు దేవతలు ప్రత్యక్షముగా తమ యజ్ఞ భాగములను అందుకొనిరి. 3వ శ్లోకం. అజహారాశ్వమేధాం స్త్రీన్ గంగాయాం భూరి దక్షిణాన్ శారద్వతం గురుం కృత్వా దేవా యత్రాక్షి గోచరాః. పరీక్షిత్తు దిగ్విజయ యాత్ర చేయి సమయమున కలిపురుషుడు శూద్రుడైన రాజువేషమును ధరించి ఒక ఆవును ఎద్దును కాలితో తలుచుండుటను చూచెను. అప్పుడు పరీక్షిత్తు అతని బల ప్రయోగముతో పట్టుకొని శిక్షించెను.